హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. నేను ఈరోజు కింగ్స్ అండ్ క్వీన్ ఫ్యామిలీ బ్యూటీ లాంచ్కి వచ్చాను. ఈ పార్లర్ ఎగ్జాక్ట్ లొకేషన్ సుధా నర్సింగ్ హోమ్కి ఆపోజిట్గా ఉంటుందండి. ప్రకాశ్ రావు పేట నియర్ జగదాంబ జంక్షన్. ఈ బ్యూటీ పార్లర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. లోపలికి వెళ్ళి ఎలా ఉంది అవన్నీ చూద్దాం రండి. పార్లర్ అయితే నీట్గా డెకరేట్ చేసి పెట్టారండి. చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంది. మనమైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. ఎంట్రన్స్లోనే బుద్ధుడి విగ్రహం ప్లేస్ చేశారండి. చూడగానే మైండ్ అంతా కామ్ అయింది. మనమైతే రిసెప్షన్కి వెళ్ళి ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం రండి. అనుష మ్యామ్ అయితే కొంచెం బిజీగా ఉన్నారు. ఆ లోపల మొత్తం ఎట్లా ఉందో చూపిస్తాను రండి. ఇక్కడున్న ప్రొడక్ట్స్ వాళ్ళు మనకి సేల్ చేస్తారండి. ఏదైతే మన టైప్ ఆఫ్ స్కిన్ని హెయిర్ని బట్టి వాళ్ళు సజెషన్ ఇస్తారు. మనమైతే లోపలికి వెళ్ళి అసలు ఏముంది ఒకసారి చూసేద్దాం రండి. మనకి స్టార్టింగ్లోనే హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్ చేయడానికి, మేకప్స్ చేయడానికి చైర్స్ ఉన్నాయి. అలాగే కొంచెం లోపలిగా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్, ఎయిర్ స్పా అన్ని రకాల మసాజెస్, స్పాస్కి సంబంధించినవి ఉన్నాయి. అలాగే కస్టమర్స్తో చాలా పొలైట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ వాళ్ళు నచ్చిన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే బేసిక్ పెడిక్యూర్ చేయించుకుంటున్నాం. సో ఇలాగా మొత్తం వామ్ వాటర్ వస్తుంది. అంటే మన ఎలా అంటే మనకి ఎంతవరకు వామ్నెస్ కావాలన్నది అది ఫిల్ అవుతూ ఉంటుంది. మిషనరీ అనమాట. బ్యాక్ మసాజ్, హెడ్ మసాజ్ అండ్ పెడిక్యూర్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇది హాట్ వాటర్ క్లయింట్ వాళ్ళకి బట్టి మేము హీట్ ఇస్తాము. నాకైతే ఆ వాటర్ చేసిన శబ్దం చాలా ప్లెజెంట్గా అనిపించింది. నెక్స్ట్ మిషనరీ చేయి. సో అదే మసాజ్ చేయి. హెడ్ మొత్తం వెనకాల బ్యాక్ మొత్తం ఇట్లా మసాజ్ అవుతుంది. హెడ్ కూడా మిషనరీ. హెడ్ మసాజ్, హెడ్ ఇదంతా కూడా మొత్తం బ్యాక్, పైన స్పైన్. మసాజ్ అవుతుంది. పెడిక్యూర్తో పాటు అది కూడా. కింగ్స్ అండ్ క్వీన్ సిగ్నేచర్ పెడిక్యూర్ మనకి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టాఫ్. అలాగే వాళ్ళందరూ వాళ్ళ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. బ్యాక్ రెస్ట్ ఆఫ్ గ్రేజర్ ఆన్ చేసి ఉండాలి. బాగుంది, రిలాక్సింగ్గా ఉంది. బ్యాక్ మసాజ్ చాలా బాగుంది. నా పక్కనున్న చైర్లో హెయిర్ ట్రీట్మెంట్ జరుగుతుందండి. హెయిర్ని స్మూత్ చేస్తున్నారు. దీనికైతే చాలా కర్లీ హెయిర్ ఉంది. ఆ కర్లీ హెయిర్ని స్మూత్ చేయడం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్కి యాక్చువల్లీ 7,999 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ మనకి 3,999 రూపీస్కి మాత్రమే వస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ హెయిర్ స్పా అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆఫర్ అయితే లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అలాగే వీరు ఎప్పటికప్పుడు ఆఫర్స్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారు. అందుకు ముందుగానే
ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ని ప్రీ బుక్ చేసుకోండి. ఎక్స్క్లూజివ్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేస్తారో వాళ్ళకి 10% ఆఫ్. ఎవ్వరు ఈ ఆఫ్ని మిస్ చేయకండి. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి కింగ్స్ అండ్ క్వీన్స్కి. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి అన్ని రకాలైన బ్యూటీ ట్రీట్మెంట్స్ చేస్తారు. ఒకేషన్ తగ్గట్టు మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ కూడా వీరు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేనైతే బేసిక్ ఫుట్ పెడిక్యూర్ చేయించుకున్నానండి. వాళ్ళైతే ఫస్ట్ నా పాదాలు నీట్గా క్లీన్ చేసి నెయిల్స్ మీద క్రీమ్ రాసారండి. ఆ క్రీమ్ రాసినాక ఒక 5 minutes సోక్ చేసి అన్వాంటెడ్ నెయిల్స్ని కట్ చేశారు. అలాగే వాళ్ళు నెయిల్స్ మీద ఉన్న డర్ట్ని అంతా రిమూవ్ చేస్తున్నారు. చూసారు కదండి ఎంత డస్ట్ వస్తుందో. చాలా జాగ్రత్తగా ప్రతి నెయిల్కి తీస్తున్నారు. అలాగే వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎటువంటి గాయం చేయకుండా తీస్తున్నారు. లేకపోతే చిన్న హెయిర్ పార్ట్ ఉన్న నెయిల్స్ కట్ అయిపోతాయి. ఎందుకంటే సోక్ చేసాం కదా, స్కిన్ అంతా స్మూత్ అయిపోద్ది. చిన్నది కట్ అయినా రతం వచ్చేస్తుంది. నెయిల్ మీద డట్ అంతా క్లీన్ చేస్తారండి. ఆ తర్వాత నీట్గా టవల్తో వైప్ చేస్తారు. అది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకోటి తీసుకుని నెయిల్స్కి మధ్యలో స్కిన్కి నెయిల్కి దగ్గర చిన్ని పొర ఉంటుంది కదా, అదంతా నీట్గా రిమూవ్ చేస్తున్నారు. చూసారు కదండి కొంచెం షార్ప్గానే ఉందండి. చిన్న పిసరా ఏమార్పాటు ఉన్నా ఇది కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగ ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే గాయమయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. అందుకే నాకైతే చిన్న గాయం కూడా అవ్వలేదు. అలాగే నా డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను చేయించుకుంది బేసిక్ పెడిక్యూర్ మాత్రమే, కానీ వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ కూడా ఉంది. అడ్వాన్స్ పెడిక్యూర్ బేసిక్ పెడిక్యూర్ ఇంచుమించు సిమిలర్గా ఉంటుంది. కానీ అడ్వాన్స్ పెడిక్యూర్లో చాలా రకాల ప్రొడక్ట్స్ వాడతారు. అలాగే అది చేయడానికి 1 hour టైం పడుతుంది. ఇంచుమించుగా ఫేషియల్ మీకు ఐడియా ఉంటే ఎట్లా చేస్తారో అలాగే చేస్తారు. ఫుడ్కి కూడా మనకి చాలా పగుళ్ళు వస్తాయి కాలుకి. అలాగే కాలు నల్లగా ఉండడం, మడమలు దగ్గర నల్లగా ఉండడం అండి, జాయింట్స్ దగ్గర నల్లగా ఉంటుంది కదండి, అది అంతా వైట్నింగ్ చేస్తారు. పగుళ్ళ దగ్గర ఉన్న డెడ్ స్కిన్ తీసేస్తారు కదండి. దానివల్ల కాలు చాలా స్మూత్గా తయారవుతుంది. షైనీగా గ్లోయిగా కూడా ఉంటుంది ఫుట్. వాళ్ళు నాకు మసాజ్ ఎలా ఉందో అడుగుతున్నారు. నేను ఏం రిప్లై ఇస్తున్నాను చూడండి. బ్యాక్ మసాజ్ చాలా బాగుంది. నెక్ మసాజ్ అవుతుంది నా హైట్కి. ఇక్కడ నెక్ నుంచి స్పైనల్ వరకు మసాజ్ అవుతుంది. నెక్ ఎలా ఫీల్ అవుతున్నా? బాగుందా? రిలాక్స్ ఉంది. నాకైతే బ్యాక్ మసాజ్ చాలా బాగా నచ్చింది. వాళ్ళైతే నెయిల్స్ కట్ చేస్తున్నారని మనలాగా రెగ్యులర్ నెయిల్ కటర్తో కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా టెక్నిక్గా కట్ చేస్తున్నారు, ఎక్కడా కట్ అవ్వకుండా. నేనైతే రెగ్యులర్గా నెయిల్ కట్ చేసుకున్న దాంతోనే నా స్కిన్ ఒక్కొక్కసారి తీసేస్తానండి. కానీ వీళ్ళు చక్కగా ఈ టంగ్ లాంటి నెయిల్ కట్టర్తో నీట్గా తీస్తున్నారు. దీని పేరు ఏదో చెప్పారు కానీ నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తానండి. మీలో ఎవరు కరెక్ట్గా దీని పేరు చెప్తారు కామెంట్ సెక్షన్లో. ఇంకెందుకు ఆలస్యం అండి, దీని పేరు ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనమైతే కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. నెయిల్స్ అన్నీ నీట్గా తీసేసారండి. అలాగే ఇప్పుడు నా పాదాలకున్న పగులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదైతే ఫుట్ స్క్వేపర్ అండి. అలాగే దీన్ని ఫుట్ స్క్రబ్బర్స్ ఫైల్ అని కూడా పిలుస్తారు. ఇది డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన పాదాల మీద క్రాక్స్ని తీయడానికి, ఆ క్రాక్స్ వల్ల వచ్చిన డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాకు చూసారు కదా ఎంత డెడ్ స్కిన్ ఉందో, అదంతా నీట్గా క్లీన్గా రిమూవ్ చేయడం వల్ల పాదం చాలా స్మూత్గా అవుతుంది. మనం మన
కాలిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు. ఇంతకుముందు హెయిర్ స్మూతింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదండి ఈవిడ కర్లీ హెయిర్ అంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి, అసలు కర్లీనెస్ పోయి స్ట్రైట్గా స్మూత్గా అయింది. చిక్కులు తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు చిక్కులు గోలు చెప్తారు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి చిక్కులు ఎన్ని పడిపోతాయో. ఇప్పుడే దువ్వినా మరు నిమిషానికి మళ్ళీ చిక్కులు పడిపోతాయి. రఫ్గా ఉండడం కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకోవడం వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుంది, చిక్కులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఏంటండి కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? ఒకసారి జుట్టు చూపిస్తున్నారు, ఒకసారి పాదం చూపిస్తున్నారు. ఏమీ లేదండి, సైమల్టేనియస్గా 2 ట్రీట్మెంట్స్ అవుతున్నాయి, రెండింటినీ తీసాం. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మిస్ అవ్వకుండా చూపించాలని దగ్గరుండి వాళ్ళ చేత ఆ వీడియో చేయించానండి. స్టాఫ్ అయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అలాగే మనతో ఫ్రెండ్లీగా ఉండి మనకి కావాల్సిన విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే క్రీమ్ రాస్తూ నా ఫీట్ నుంచి నా నీస్ వరకు మసాజ్ చేస్తున్నారు. ఇప్పుడు రాస్తుంది షాంపూ అండి. షాంపూని మొత్తం మోకాల నుంచి పాదాల వరకు రాస్తున్నారండి. అలాగే జెంటల్గా మసాజ్ చేస్తున్నారండి. దానివల్ల మన మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే చాలామంది పాదాల నొప్పులతో బాధపడతారు కదా, ఈ మసాజ్ చేయించుకోవడం వల్ల వాళ్ళ పాదాల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి మసాజ్. ఇప్పుడు వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. ఇది బ్రష్ తోని నేను స్కిన్ పైన డస్ట్ రోజు ఎంత స్నానం చేసుకోవాలనుకుంటున్నా డస్ట్ అనేది ఎలాగా పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ డస్ట్ లేయర్ అంతా పోతూ ఉంటుంది. లెగ్ కూడా మంచిగా మాయిస్ట్గా బాగుంటుంది. విన్నారు కదండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. షాంపూ టైప్ కదా, స్క్రబ్ మసాజ్ అయితే చాలా. సో స్క్రబ్ అనేది ఏంటంటే ఇంకా చిన్న హార్డ్ పార్టికల్స్ ఉండడం వల్ల ఏంటంటే ట్యాన్ ఉన్నా లేకపోతే ఎక్కువగా డీప్ స్కిన్లో డస్ట్ అవుతుంది ఏంటంటే రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో జనరల్గా ఈ మసాజ్లోనే ఫుట్ క్లీనింగ్తో పాటు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. జనరల్గా ఏదైనా ఓన్లీ పెడిక్యూర్ అంటే లైక్ ఓకే క్లీన్ అనుకుంటారు ఫుడ్, కానీ మన ఈ కింగ్స్ అండ్ క్వీన్స్లో ఏంటంటే బ్యాక్ రెస్ట్ అది కూడా ఉంటుంది. సో ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్. ఇప్పుడు ఈ స్టోన్ మీద అయితే స్క్రబ్ వేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఎక్కడైతే బ్లాక్ బ్లాక్ ఉందో బ్లాక్ అంటే బ్లాక్గా ఉన్నది ఇది తెల్లగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం, కానీ కొంచెం బ్లాక్గా ఉన్న వాళ్ళకి వీళ్ళంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ డార్క్ స్కిన్ నాకు ఉంటుంది. డార్క్ స్కిన్ ఫుడ్ మీద ఎక్కడ ఉంటుందో ఈ స్టోన్ వల్ల అది రిమూవ్ లైటన్ అవుతుంది. నాకైతే ఫుడ్ మసాజ్ చాలా బాగా నచ్చిందండి. అలాగే బ్యాక్ అండ్ నెక్, స్పైనల్ కార్డ్ దగ్గర మసాజ్ సూపర్ ఉంది. సో ప్రతి మసాజ్ అండ్ ప్రతి దాంట్లో తర్వాత లైక్ వాష్ చేసి దాని తర్వాత మళ్ళీ తీసి దాన్ని సేమ్ ప్రాసెస్ ఇప్పుడు లెగ్ అయిన తర్వాత నెక్స్ట్ కుక్కి చేస్తారు. కొంచెంసేపట్లో తేజం పడుతుంది. క్రీమ్ మసాజ్ వల్ల స్కిన్ అంతా మాయిశ్చర్ అవ్వడంతో పాటు ఇందాక మసాజ్ చేసినప్పుడు ఏదైతే పోర్స్ ఓపెన్ చేస్తారో అది క్లోజ్ చేస్తారు. స్ట్రోక్స్ డిఫరెన్స్ అయితే చూస్తే డస్ట్ అంతా క్లీన్ అయ్యి
చాలా మాయిస్ట్గా అయితే ఉంటుంది. ఇదైతే మసాజ్ స్ట్రోక్స్. ఇలా స్ట్రోక్స్ వల్ల ఏంటంటే మన లోపల మజిల్స్లో ఉన్న నర్వ్స్ అన్ని రిలాక్స్ అవుతూ ఉంటాయి. అలా రిలాక్స్ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే మన కొంచెం పెయిన్స్ ఉన్నా ఏమన్నా బాగా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. నాకైతే ఒక లెగ్కి పెడిక్యూర్ అయిపోయిందండి. నెక్స్ట్ లెగ్కి చేయాలి. చూసారు కదా ఎంత స్మూత్గా క్లీన్గా ఉందో ఫీట్. మీరు ముందుకి ఇప్పటికి గమనించుంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇందాక హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా, ఆవిడకి హెయిర్ కట్ చేస్తున్నారు. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో జుట్టు. మీరు ఈ ఆఫర్ని మిస్ చేయకండి. జస్ట్ 3,999 రూపీస్ మాత్రమే. ఇది యాక్చువల్ ప్రైస్ 8,000 రూపీస్ అండి. ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి. అలాగే నెక్స్ట్ మంత్ హెడ్ స్పా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు అన్ని రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ చేస్తారండి. దాంతో పాటుగా స్పాస్, మసాజెస్, అలాగే బ్రైడల్ మేకప్, హెయిర్ కట్స్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తారు. ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే వీళ్ళ అడ్రస్ సుధా నర్సింగ్ హోమ్ ఆపోజిట్ ప్రకాష్ రావుపేట నియర్ జగదాంబ జంక్షన్. మీరు విజిట్ చేస్తానని ముందు ఒకసారి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందాక ఈ లెగ్ అయితే చేయడం చూసినప్పుడు ఇప్పుడు ఇది రిఫరెన్స్ చూస్తే చూడండి, ఇది కొంచెం బాగా పడుతుంది, ఇది మొత్తం క్లియర్ అవుతుంది. చూస్తున్నారు కదండి ఎంత డిఫరెన్స్ ఉందో పెడిక్యూర్ చేసిన దానికి చేయలేని దానికి. ఈ లోపల నేను ఒక పవర్ నాప్ వేసానండి. చాలా రిలాక్సింగ్గా ఉంది. నేను ఇందాక ఏదైతే పెడిక్యూర్ ప్రాసెస్ చూపించానో సేమ్ అదే ప్రాసెస్ నెక్స్ట్ లెగ్ కూడా చేస్తున్నారండి. మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను కెమెరాలో. నేనైతే చాలా స్మూత్గా క్లీన్గా ఉంది నా ఫీట్స్. నాకు పాదాలని నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో పెడిక్యూర్ అయితే డన్. లాస్ట్లో నెయిల్ పాలిష్ కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు మనకి అంతా మన చూస్తున్నారు కదా నీట్గా నెయిల్ పాలిష్ చేస్తున్నారు. ఎండ్లో మనకి నచ్చిన కలర్స్ వేస్తున్నారు. అన్ని కలర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎలా అనిపించింది? గుడ్. సో ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ రూమ్ అయితే ఓన్లీ ఫర్ లేడీస్, అలాగే పక్క రూమ్ ఓన్లీ ఫర్ జెంట్స్ ట్రీట్మెంట్ అయితే అవుతుందండి. అందుకే ఓపెన్ చేసి చూపించలేదు. అలాగే జెంట్స్కి జెంట్సే చేస్తారు. ఇది హెయిర్ స్పాస్ చైర్ అండి. హెయిర్ వాష్ చేస్తారు, హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తారు. అలాగే ఇది ఫుట్ మసాజ్ చైర్. ఇందాక చూసారు కదా, మళ్ళీ నీట్గా వెంటనే అయిపోయిన వెంటనే నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు. ఇది స్ట్రీమర్ అండి, హెడ్ స్ట్రీమర్. ట్రీట్మెంట్ అవ్వగానే వెంటనే నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మిషన్ పేరు హైడ్రా ఫేషియల్ కిట్. ఈ కిట్తో మనకి ఫేషియల్ ట్రీట్మెంట్ చేస్తారు. మనం డైలీ చాలా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతాం, అలాగే చాలా మేకప్స్ వాడతాం. అందులో ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, అక్కడక్కడ డార్క్ సెల్స్ వస్తాయి. సరిగ్గా స్కిన్ కేర్ చేసుకోకపోవడం వల్ల డెడ్ సెల్స్ అన్నీ స్కిన్ స్పోర్స్లో అక్యుములేట్ అయిపోతాయి. ఆ అన్ని ప్రాబ్లమ్స్కి ఈ హైడ్రా ఫేషియల్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు స్కిన్కి. ఈ ఇన్స్టెంట్గా గ్లో రావాలనుకున్న వాళ్ళు ఈ హైడ్రా ఫేషియల్ని చేయించుకోవచ్చు. స్కిన్ స్పోర్స్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. హైడ్రా ఫేషియల్లో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్లెన్జింగ్, సెకండ్ స్టెప్ ఏమొచ్చి ఎక్స్ఫోలియేషన్, థర్డ్ స్టెప్ ఏమొచ్చి హైడ్రేటింగ్. దీనివల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్ అన్నీ రిమూవ్ అయిపోయి అలాగే మన పోర్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. డార్క్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్తో బాధపడిన వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్. ఇది పెయిన్లెస్ కూడా. మన ఏజ్ బట్టి, మన స్కిన్ టైప్ బట్టి కొన్ని రకాల బూస్టర్స్ని స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. తర్వాత అలాగే ఫైనల్గా యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ని కూడా ఇన్ఫ్యూజ్ చేస్తారు. దానివల్ల స్కిన్ హైడ్రేట్ అవుతుంది.
ఈ ఫేషియల్ చేయించుకున్నాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం బయటికి వెళ్ళే ప్రతిసారి ఒక 15 మినిట్స్ ముందు సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ లేయర్ అంతా తీస్తాం కదా, డైరెక్ట్గా మన స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అంతేనండి ఈ రోజుకి. మీరైతే తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కింగ్స్ అండ్ క్వీన్ సెలూన్ని కూడా ఫాలో అవ్వండి. మన సబ్స్క్రైబర్స్కి 10% ఆఫ్ ఉంది, మర్చిపోకండి. బాయ్.